చెరువులపై ముదిరాజులకు మాత్రమే హక్కులుండాలని అఖిల భారతీయ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కువర్ని భావాలియా డిమాండ్ చేశారు. ముదిరాజ్ మహాసభ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్ల గురించి చర్చించేందుకు ఆదివారం సికింద్రాబాద్ పరిధిలోని బోయగూడలో ఉన్న ముదిరాజ్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కువర్ని భావాలియా మాట్లాడుతూ ముదిరాజ్ మహాసభ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏకి మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఆశయ సాధన కోసం అందరం పాటుపడాలని పిలుపునిచ్చారు. ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏకు మార్చే విషయంలో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలన్నారు. కేంద్ర మాజీ మంత్రి సాధ్వి నిరంజని జ్యోతి మాట్లాడుతూ 100 ఏళ్ల నుంచి ముదిరాజ్ సంస్కృతిని కాపాడుతూ ముదిరాజ్ మహాసభను నడపడం మంచి పరిణామమన్నారు. నవాబులు నిజాంల కాలంలోనే ముదిరాజ్ మహాసభ ఏర్పాటు చేసి ముదిరాజ్ హక్కుల కోసం పోరాటం చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పేద ప్రజల కోసమే ప్రధాని మోడీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గతంలో ఎన్నికలున్నప్పుడు మాత్రమే అభివృద్ధి చేసేవారు. కానీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలతో సంబంధం లేకుండా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నామన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించింది మోడీ ప్రభుత్వమేనని వివరించారు.